ప్రస్తుత కాలంలో కోటీశ్వరులు కూడా తమ దగ్గర ఉన్న డబ్బులతో నిరుపేదలకు సాయం చేద్దామనే ఆలోచన లేని ఈ రోజుల్లో తలకు మించిన భారమైన 2 దశాబ్దాల బట్టి చిన్నారులకు పటాసులు పంచుతూ వాళ్ల కళ్ళలో ఆనందాన్ని చూస్తున్న రాయుడు అనిల్ సేవలు ఎంతో అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా సుమారు 20 సంవత్సరాల బట్టి రాయుడు అనిల్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా దీపావళి పటాసులు పంచుతున్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ బాల్యంలో ప్రతి ఒక్కరూ దీపావళి చేసుకోవాలనే ఆనందంతో ఉంటారని అన్నారు. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా లేక ప్రజలకు అందుబాటులో లేని ధరలకు దీపావళి పటాసులు అమ్మడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు దీపావళి సామాన్లు కొనలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాయుడు అనిల్ సుమారు 500 మంది చిన్నారులకు తనకు తోచిన విధంగా పటాసులు పంచడం చాలా ఆనందదాయకమని అన్నారు. దీంతో పాటుగా ప్రతి ఒక్క చిన్నారికి కేకులు పంచడం మరీ ఆనందంగా ఉందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ రాయుడు అనిల్ లాగా ఆలోచించి ఎంతో కొంత ప్రజాసేవ చేస్తే పార్టీకి ఎంతో మంచి పేరు వస్తుందని అన్నారు. రాయుడు అనిల్ మాట్లాడుతూ గత 20 ఏళ్ల బట్టి దీపావళి పటాసులు చిన్నారులకు పంచుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా తన మిత్ర బృందంతో కలిసి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని అన్నారు. ఈసారి మాత్రం పార్టీలకు అతీతంగా తన అభిమాన నాయకుడైన శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో నిర్వహిద్దామని తలచి ఆయనకు చెప్పిన వెంటనే స్పందించి ఎన్నో పనులు ఉన్నా మానుకుని తన కోసం వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఏ నాయకులు, మాజీ వార్డు మెంబర్ యాదగిరి సత్యనారాయణ, తురగా సంతోష్, రామశెట్టి సునీల్, గిడుతూరి శ్రీనివాస్, సందీప్, శ్రీనివాస్ చౌదరి, నరేంద్ర కుమార్, రాయుడు శ్రీనివాస్, జ్యోతి, నాగదేవి, భాస్కర, చుక్క, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎదురు చూసేవాళ్ళు నాన్న ఊర్లో ఉన్నాడా లేదా, గమని వస్తాడా లేదా, గమని దీపావళి సామాన్లు కొంటాడా లేదా అన్నటువంటి ఒక ఆరాటం. అటువంటి వాతావరణంలో ఒక దిగువ మధ్యతరగతి ఉన్నటువంటి పేరెంట్స్ పూర్తి స్థాయిలో వాళ్ళ చేసిన స్థాయిలో వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళకి ఊతగా నేను కూడా ఉన్నాను అని చెప్పి 500 మంది పిల్లలకి ఇక్కడ, అది కూడా కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో దండుపంత ఏరియాలో చాలా చక్కటి ఆనందమైన కార్యక్రమం ఇవాళ చేపట్టాడు. 500 మందికి కేక్తో పాటు దీపావళి సామాను కూడా పిల్లలు ఏదైతే కాల్చుకుంటారో అటువంటి దీపావళి సామాను పంచడం చాలా చాలా గొప్ప కార్యక్రమానికి నన్ను పిలిచి నా చేతుల మీదకి ఇప్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు అనిల్ మరిన్ని చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఆ శక్తి భగవంతుడు కానీ మేము అందరూ కానీ అతనికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, నేను ఇవ్వలేనన్నా సరే ప్రతి పిల్లలు మా ఇంటికి వచ్చేసి ఉండిపోవడం జరుగుతుంది. నేను అపోజ్ చేసి ఈ 500 మంది పిల్లలకి గత 20 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా పంతం నానాజీ గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందం. ప్రతి సంవత్సరం నేను ఎవరిని పిలకండి, నాకు నేనే చేసేవాడిని. నానాజీ గారు నెగ్గిన తర్వాత ఫస్ట్ టైం నానాజీ గారిని పిలిచి ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను 3 తరాలు తల్లికి, వాళ్ళ పిల్లకి ముగ్గురికి ఇచ్చాను ఈ రోజుకి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదే మాట్లాడతారు, అందరూ అన్నీ అని అంటారు. ఇది ఎలాగ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.